జై మౌలమ్మ, 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 జై తర్వాత ఓకేనా? రండి ఎలా వచ్చింది రెండు మీరందరూ ఒకసారి నమస్కారం చేయండి. చెప్పండి. గురి దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరి జై మౌలమ్మ, జై జై మౌలమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ శ్రీ మౌలమ్మవారి దేవస్థానం ప్రధానోత్సవం మల్లికార్జున మాట్లాడుతున్నామండి. ప్రతి సంవత్సరంలో లాగే మన అమ్మవారు శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసర త్రిశక్తి స్వరూపుడైన మౌలమ్మవారు మన గ్రామ దేవత కింద విరాజిల్లుతున్నారు. కానీ ఇప్పుడు అమ్మవారు గ్రామ దేవత కాదు, ప్రపంచ దేవత అయిపోయారు. ఈ గ్రామంలో ఈ చుట్టుపక్కల భీమవరం నియోజకవర్గంలో నివసించే ప్రజలందరూ కూడా అమ్మవారిని వాళ్ళ ఆడపడుచు కింద చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వివాహం జరిగినా అమ్మవారు ఏ కోరికన్నా నెరవేరుతూ ఉంటారు. వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, ఉద్యోగాల్లో కానీ, వివాహంలో కానీ ప్రతి విషయంలో కూడా అమ్మవారు కాపాడుతూ ఉంటారు. ఆ కృతజ్ఞత ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో ఇక్కడ నివసించే ప్రజలందరూ కూడా ప్రతిరోజు కూడా
ఏదో ఒక రోజు ఏదో ఒక వార్డు నుంచి అలాగా అమ్మవారికి సారి తీసుకొస్తూ ఉంటారు. అది ఈ రోజున ఇక్కడ ఉన్న మహిళలు, ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, మన ఈ చుట్టుపక్కల గ్రామంలో కాదు, నిన్న రాత్రి వైజాగ్ నుంచి, బెంగళూరు నుంచి కూడా వచ్చారు మహిళా మనులు. వాళ్ళందరూ కూడా ఇక్కడ నిద్రించి తొలగొకరు ఒక్కొక్క కేజీ కింద వీళ్ళందరూ కూడా ఈ రోజు సారి తీసుకురావడం జరిగింది. అలాగే ఈ ఆషాఢ మాసం అంతా కూడా ఈ సారి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా గమనించుకుని ఈ కార్యక్రమంలో అమ్మవారిని చూసుకుంటే ఒక్కసారి నమస్కారం చేసుకుంటే మన మీడియా ద్వారా మీరందరూ కూడా అమ్మవారు సారించినంత ఫలం దక్కుతుంది. కాబట్టి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రను కోరుతున్నాం. జై మావులమ్మ, జై జై మావులమ్మ. జై శ్రీ మావులమ్మ, జై జై శ్రీ మావులమ్మ. మన ఎలవేల్పు పుణ్యక్షేత్రం భీమవరం శ్రీ మావులమ్మ అమ్మవారు విశాలమైన నేత్రాలతో ఎంతటి కష్టాన్ని గట్టికి అద్భుతమైన విశేషతలు ఉన్న అమ్మవారు. ఆషాఢం దేవీ ఉపాసనకి అద్భుతమైన మాసం. ఈ దేవీ ఉపాసన కాబట్టి ఏం చేస్తుంది, ఈ టైంలో వాళ్ళ కుటుంబ సౌఖ్యం కోసం, అలాగే పాడి పంటల అభివృద్ధి కోసం అమ్మవారిని మా తల్లి లేకపోతే మా కుమార్తె అనే భావంతో భావించి ఆమెకి సారి పెట్టి మన భక్తిని మన కుటుంబ సౌఖ్యాన్ని ఆవిడ పాదాల చెంతను పెట్టి అమ్మవారిని బాధ్యత వహించమని కోరడం, ఆ విధంగా సారి సమర్పించి కోరుతున్నారు. అలాగా ఈ కార్యక్రమాన్ని సేవకుడు నిత్యం అమ్మవారికి దేవస్థానంలో సేవ చేస్తున్న సేవకులు చాలామంది, వందల మంది ఉన్నప్పటికీ ప్రధానంగా ఈ కార్యక్రమం విజయవంతంగా నడపడానికి ఈ మద్దాల విజయలక్ష్మి గారు, అలాగే గోట్లపాటి దేవి ఆదిలక్ష్మి గారు వీళ్ళు బాధ్యత తీసుకున్నట్టుగా చాలామంది ఉన్నప్పటికీ వీళ్ళు కొంచెం ఎక్కువ ప్రధానంగా ఎక్కువ బాధ్యత తీసుకొని అందరూ కలిపి సమిష్టిగా అమ్మవారికి ఇది కార్యక్రమం చేయాలని చేసి కార్యక్రమం విజయవంతంగా అందంగా చేశారు. వాళ్ళందరికీ అమ్మవారు ఊరిలో పట్టణం అందరికీ కూడా మహిళలందరూ కూడా అమ్మవారు ఆశీస్సులు లభించి తద్వారా కుటుంబం అందరూ ఆనందమయ సిరి సంపద జీవితం గడుపుతారని కోరుకుంటున్నాను. 1000 మంది మహిళలు పట్టుకొని వచ్చారు. చాలా రకాలు ఎవరు తోచింది ఎవరు స్తోమత బట్టి అరటికెళ్ళు, చలివిడి, అలాగే వివిధ రకాల స్వీట్లు, వివిధ రకాల పూలు, పళ్ళు, గాజులు, చిన్న చెక్క బొమ్మలు, అద్దం, గాజులు, పౌడరు ఇలాంటివన్నీ ఇత్యాది సామాన్ అంతా కూడా అమ్మవారికి తెచ్చి సమర్పించారు. వాళ్ళ సౌఖ్యాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని అమ్మవారి పాదాలు చెంత ఉంచడమే ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం. అంచేత వాళ్ళందరూ అఖండమైన సిరిసమ్మలతో ఆనందమయ జీవితాన్ని గడుపుతాను కోరుకుంటున్నాను. జై శ్రీ మావులమ్మ, జై జై శ్రీ మావులమ్మ. కానీ మావులమ్మ వారి దేవాలయానికి వస్తే పండుగ కోలాహలం కన్నా బాగా ఉంది ఇప్పుడు. ఎందుకంటేనండి ప్రతిరోజు నిత్యం కొన్ని వందల మంది వారి శక్తికి తగ్గట్లుగా ఇతోధికంగా అమ్మవారిని పూజిస్తూ పసుపు, కుంకుమ, పళ్ళు, పువ్వులు, గాజులు అనేక రకాలైన మన ఏరియాలో తయారయ్యే మన సాంప్రదాయక పిండి వంటలతో వచ్చి సారి సమర్పించుకుంటున్నారు. ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే మావులమ్మ వారికి 365 రోజులు స్వయం సేవ చేసే సేవకులు అందరూ కలిపి చాలా భారీ ఎత్తున సారి పట్టుకొచ్చారు. బాజా భజంత్రులతో, ఎన్నో ఊరేగింపులతో, బాణాసంచాల భయంగా ఇప్పుడు ఎన్నో 600 నుంచి 1000 మంది ఉంటారు సుమారు. చాలా ఎక్కువ మంది ఎన్నో రకాల స్వీట్లు పట్టుకొని ఈ రోజు సారి పట్టుకొచ్చారు. ఇదే కాకుండా శంకరపతి గారి వీధి నుంచి ఒక పెద్ద సారి వచ్చింది. అలాగే మొత్తం గుడంతా కూడా సారి చీరలతో నిండిపోయింది. ఈ రోజు అంత అద్భుతమైన రోజు ఈ రోజు మావులమ్మ వారి గుడి చరిత్రలోనే. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వచ్చి వినియోగించుకోండి. అందరూ ప్రార్థించండి. కోరిన వరాలు ఇచ్చే కొంగు బంగారం మన బంగారు తల్లి మావులమ్మ. పూజించాలి, కోరుకోవాలి, వెంటనే తీర్చేస్తుంది అమ్మవారు. అంత గొప్ప తల్లి. ఇప్పుడు ఈ కోలాహలం చూస్తేనే అర్థమవుతుంది. కొన్ని వందల మంది, వేలాది మంది, వందల సార్లు. చాలా సంతోషం. వీరందరికీ సార్లు తెచ్చినా ఏమి తెచ్చినా సంప్రోక్షణ మరియు దర్శనం, మంత్రపుష్పం, ఆశీర్వచన కార్యక్రమం మా ప్రధాన అర్చకుల వారి సారథ్యంలోనే మరియు మా యొక్క ఈవో గారి సారథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా సదుపాయాలు కల్పించడం జరిగిందని మీకు విన్నవించుకుంటున్నాను.